health is wealth. Please do not spoil your health by smoking. రేటు మహాఘాటు మండిపోతుంది దాని రేటు తాగితే వస్తుంది గుండెపోటు. మీకోసం నో మోర్ స్మోకింగ్ స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు ఉదయం 8:30 మీ సివిఆర్ హెల్త్ లో. నమస్తే అండి. ఓకే, మేము సివిఆర్ హెల్త్ నుంచి వచ్చామండి. ఏ డే విత్ ఏ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్స్ జీవిత విశేషాలన్నీ వ్యూవర్స్ కి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మీ గురించి మా ప్రేక్షకులకి తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సివిఆర్ హెల్త్ అండ్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏ డే విత్ ఏ డాక్టర్. వైవిధ్యభరితమైన అంశాలతో మీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న ఏ డే విత్ ఏ డాక్టర్ ఇవాళ కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం మనం ఆనందనగర్ కాలనీలో ఉన్నాం. అనంతపురం జిల్లాలోని నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎస్ ఔలప్ప గారు గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సర్జన్ గా చదువు పూర్తి చేసుకుని ఒంగోలులోని నగరపాలక సంస్థలో ఆరోగ్య శాఖాధికారిగా నియమితులై అనంతపురం జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా సేవలందించారు. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిఎంఎండ్ గా పనిచేసి రెడ్ క్రాస్, రోటరీ సంస్థలైన సేవా సంస్థల ద్వారా ఎంతో మందికి సేవలందించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ ఎస్ ఔలప్ప గారు. ప్రస్తుతం మహావీర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ ఔలప్ప గారి జీవిత విశేషాలను, మరిన్ని విశేషాలను మనం ఇప్పుడు ఏ డే విత్ ఏ డాక్టర్ లో చూద్దాం. ఓకే ఔలప్ప గారు, మీరు అసలు డాక్టర్ ఎలా అవ్వాలనుకుంటున్నారని మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన, లేకపోతే మీ ఓన్ ఇన్స్పిరేషన్ ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, మీ ఓన్ గా అనుకున్నారా? నేను అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మాది రిమోట్ విలేజ్ హిందూపురం దగ్గర శాసనకోట అనేటువంటిది. అప్పటి నుంచి కూడా నాకు బీదవాళ్ళు కానీ ఎవరికైనా జబ్బు వచ్చి, జ్వరం వచ్చి ఇటువంటి వాళ్ళు ఉంటాయో బాధపడుతున్నారు అనేటువంటి మనస్తత్వం ఉండేది. చిన్నదానికి చలించిపోయేవాడిని, అరే ఏ విధంగా చేయాలనేటువంటి తపన ఉండేది. కానీ అక్కడి నుంచి ఎలిమెంటరీ స్కూల్ శాసనకోటలో అయింది, హై స్కూల్ ఏమో హిందూపురం. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడక వెళ్ళాల. హై స్కూల్ లేదు మా ఊర్లో. ఆ నడక పొద్దున్నే అక్కడ వెళ్ళేసేసి చిన్న క్యారియర్లో అన్నం పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత సాయంకాలం వచ్చేవాళ్ళు. ఒక్కోసారి మధ్యలో వచ్చినప్పుడు పెన్నా నదిలో ఇసుక ఎక్కువగా ఉండేది, కాళ్ళు కాలేటువంటివి, చెప్పులు కొనుక్కోవడానికి కూడా స్తోమత ఉండేటువంటిది కాదు. వాక్ చేసేసి అట్లనే కానుగ ఆకులు, చెట్లు కానుగ ఆకులు కాళ్ళకు కట్టేసుకుని ఆ ఇసుకలో వెళ్ళేసి వచ్చేటువంటి వాళ్ళు, నడుచుకొని వచ్చేటువంటి వాళ్ళు. తర్వాత 8వ తరగతిలో నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉన్నారు, పాముదుర్తి భాస్కర్ రెడ్డి ఆయన పేరు, భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఎంబీబీఎస్, ఆయన వైఫ్ పద్మా భాస్కర్ రెడ్డి గారు అని వాళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. చూసారు, చాలా జ్వరం ఉందమ్మా, ఇంజక్షన్ వేయాలా అని అన్నారు. ఇంజక్షన్ అయితే నాకు వేయండి, మాత్రం మా అబ్బాయికి ఇవ్వండి, ఏడుస్తాడని చెప్పింది.